ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల శ్రీ జమ్ముల పరమేశ్వరి బోనాల పండుగ మహోత్సవం ఫిబ్రవరి 1వ తేదీన ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు వెల్లడి. నంద్యాల జిల్లా ఇమాంల సంఘం జమాయితే ఉలెమా ఆధ్వర్యంలో రంజాన్ మరియు జాతీయ సమగ్రత మహాసభకు ధార్మిక పండితులు మహమ్మద్ అమీర్ సాహెబ్ హజరత్ మౌలానా. నంద్యాలలో వాహనాల తనిఖీ, హెల్మెట్ లేకుంటే జరిమానా తప్పదు. వాహనదారులకు అవగాహన కల్పిస్తూ హెచ్చరిక జారీ చేసిన ట్రాఫిక్ సిఐ చాంద్ బాషా. వైసీపీ ప్రభుత్వ పాలనలో పవిత్ర తిరుమల లడ్డూ కల్తీని నిరసిస్తూ టీడీపీ నాయకులు నిరసన ర్యాలీ. తిరుమల లడ్డూ కల్తీ ఘటన హిందూ సమాజంపై జరిగిన ఘోరమైన దాడి. ఎన్ఎండి ఫయాజ్. నంద్యాల అన్సర్ జ్యువెలర్స్ షాప్లో బంగారం కొట్టామని వచ్చి బంగారం చోరీ చేసిన దంపతులు. సీసీ ఫుటేజ్లో చోరీ దృశ్యాలు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. ఆలగడ్డ గాయత్రి మాత ఆలయంలో శ్రీ మహాసుదర్శన మహారుద్ర శతచండీ యాగ మహోత్సవం ఘనంగా పోటెత్తిన భక్తులు. బండ గణేష్ చేపట్టిన సంకల్పయాత్ర నంద్యాలకు చేరుకోవడంతో కన్న స్వాగతం పలుకుతూ ఘనంగా సత్కరించిన టీడీపీ పార్టీ నాయకులు, రాష్ట్ర యువ నాయకులు. ఎన్ఎండి ఫయాజ్. నంద్యాల యోగా చైతన్య కేంద్రంలో భీష్మ ఏకాదశి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ. యోగా గురువు దామోదర్ రెడ్డి. బనగనపల్లిలో ఎదురెదురుగా 2 బైకులు ఢీ. 4గురికి తీవ్ర గాయాలు. ఆసుపత్రికి తరలించిన స్థానికులు. కేసు నమోదు చేసి విచారిస్తున్న పోలీసులు. ఆళ్లగడ్డ పడకండ్ల గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పార్వేట తిరునాళ్ల గ్రామ యూత్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన సిఐ యుగంధర్ బాబు. నంద్యాల శ్రీ జమ్ముల పరమేశ్వరి బోనాల పండుగ మహోత్సవం ఫిబ్రవరి 1వ తేదీ ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. గురువారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బోనాల పండుగ మహోత్సవ ఆహ్వాన పత్రికల్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ జంబుల పరమేశ్వరి ఆలయం బోనాల పండుగ సందర్భంగా ఈ నెల 31వ తేదీ అమ్మవారికి క్షీరాభిషేకం, చండీ హోమం నిర్వహించడం జరుగుతుందని, ఫిబ్రవరి 1వ తేదీ మాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా బోనాల పండుగ ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ సంవత్సరం మన ఊరు మన గుడి సభ్యులు బోనాల పండుగ మహోత్సవంలో పాల్గొనడం జరుగుతుందన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని తెలియజేశారు. ఓం శ్రీ జంబుల పరమేశ్వరాయ నమః. ఓం శ్రీ జంబుల పరమేశ్వరాయ నమః. శ్రీ జంబుల పరమేశ్వర దేవస్థానం ముందు ఈ సంవత్సరము మాఘశుద్ధ చతుర్దశి రోజు చండీ హోమము జరుగును. దీనికి గాను భక్తులు విరివిరిగా పాల్గొని ఈ కార్యక్రమానికి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగానే 31 శనివారము చండీ హోమం జరుగును. అదే 1/2/2026 తేదీ ఆదివారము అనగా బోనాల పండుగ ఘనంగా జరుగును. కావున భక్తులు ఈ కార్యక్రమాన్ని, ఈ జంబుల పరమేశ్వర తిరునాళ్లను భక్తులు విరివిరిగా పాల్గొని అమ్మవారికి కృపకు పాల్గొన కలిసిందిగా కోర్చు ఇట్నే ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. శ్రీ జంబుల పరమేశ్వర దేవి నమః. ప్రతి సంవత్సరం మా దగ్గరే ఈ సంవత్సరం కూడా 31/1/2026 తేదీ శనివారము అమ్మవారికి శ్రీ సూక్త చండీ హోమం జరుగును. మరుసటి రోజు ఆదివారం రోజు బోనాల తిరునాళ అత్యంత వైభవంగా జరుగును. ఈ కార్యక్రమాలన్నీ మాడుగుల నాగేంద్ర శర్మ వారి ఆధ్వర్యంలో జరుగును. తర్వాత దీన్ని స్థాపించిన గాండ్ల వెంకటరమ గారి ఆధ్వర్యంలో కొన్ని సంవత్సరాల నుండి ఈ కార్యక్రమం నెరవేరుస్తున్నాము. ఇప్పుడు కూడా మన గాండ్ల రాజేశ్వరి గారి అధ్యక్షతన
మన గాండ్ల జగన్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో కమిటీ అంతా కలిసి కూడా అత్యంత వైభవంగా తిరునాళ్ళు పూజలు అన్ని జరుగుతున్నాయి. కావున భక్తాదులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదం స్వీకరించవలను. ఈ 2 రోజులు భక్తాదులకు భోజన వసతి ఏర్పాటు చేయబడింది. వాయువ్య దిశలో వెలిసినటువంటి శ్రీ జంబుల పరమేశ్వరి దేవి ఆలయంలో జనవరి 31 తేదీ అనగా శనివారము మరియు చండీ హోమం జరుగును. ఫిబ్రవరి 1వ తారీఖున అనగా ఆదివారం రోజు అమ్మవారికి బోనాలు భక్తులందరూ సమర్పించడం జరుగుతుంది. ఏటా గత 40 సంవత్సరాల నుంచి గాండ్ల వెంకటరమణ గారు స్థాపించినటువంటి అమ్మవారి బోనాల పండుగను అంగరంగ వైభవంగా నంద్యాల పుర ప్రజలందరూ జరుపుకుంటున్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా గాండ్ల వెంకటరమణ గారి భార్య రాజేశ్వరి దేవి గారి ఆధ్వర్యంలో మరియు ప్రధాన కార్యదర్శి జగన్ గారి ఆధ్వర్యంలో మూటాల నాగరాజు అధ్యక్షతన మరియు ఆలయ కమిటీ సభ్యులందరి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా బోనాల పండుగ మహోత్సవం జరుపుకోవాలని భక్తులందరినీ ప్రార్థిస్తున్నాము. అలాగే ఈ 2 రోజులు నంద్యాల పుర ప్రజలందరూ ఈ బోనాల మహోత్సవంలో పాల్గొని జయప్రదం చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు తీసుకొని అమ్మవారి కృపకు పాత్రులవుదని ఆలయ కమిటీ తరపున కోరుకుంటున్నాము. పట్టణంలోని శ్రీ జంబుల పరమేశ్వరి దేవస్థానం నందు మాఘశుద్ధ చతుర్దశి పౌర్ణమిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా అమ్మవారి బోనాల పండుగను అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. అలాగే మాకు ధనవస్తు రూపాన సహకరించిన దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈ 2 రోజులు కూడా భక్తులకు అన్నదాన వసతి కల్పించడమైనది. గాండ్ల జగన్ గారి నేతృత్వంలో ఈ యొక్క కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతున్నది. మాకు ప్రోత్సాహం ఇచ్చిన మన ఊరు మన గుడి మేనేజ్మెంట్ శివకుమార్ రెడ్డి సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నంద్యాల పట్టణంలోని ఆర్కే ఫంక్షన్ హాల్ నందు నంద్యాల జిల్లా ఇమాంల సంఘం మరియు నంద్యాల జమాయతే ఉలేమందు ఆధ్వర్యంలో రంజాన్ స్వాగతం మరియు జాతీయ సమగ్రత మహాసభ నిర్వహించారు. నంద్యాల జిల్లా ఇమాంల సంఘ అధ్యక్షులు అంజద్ బాషా సిద్దికీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ధార్మిక పండితులు మహమ్మద్ అమీర్ సాహెబ్, హజరత్ మౌలానా అతికర్ రహమాన్ తో పాటుగా ముఖ్య అతిథులుగా టీడీపీ నేత ఎన్ఎన్డి ఫయాజ్, నంద్యాల డయాసిస్ బిషప్ సంతోష్ ప్రసన్నారావు, మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా రంజాన్ మాసం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. దేశం ప్రస్తుతం పరిస్థితుల్లో కులమతాలకు అతీతంగా ఐక్యంగా ఉండాల్సిన ఆవశ్యకతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా నుండి ఇమాముల సంఘ నాయకులు, నంద్యాల జిల్లా జమాయతే ఉలేమా హిందూ నాయకులు, పెద్ద సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. నంద్యాల జిల్లాలో ఎస్పీ సునీల్ షోరాన్, ఏఎస్పీ యుగంధర్ బాబు ఆదేశాల మేరకు ట్రాఫిక్ సిఐ చాంద్ బాషా వాహనదారులకు వినూత్న హెల్మెట్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడిపితే జరగబోయే పరిణామాల్ని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు ట్రాఫిక్ సిఐ. ఈ సందర్భంగా ఎస్పీ సునీల్ షోరాన్ ఆదేశాల మేరకు ఫ్రెండ్లీ పోలీసులు భాగంగా వాహనదారుల క్షేమం కొరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు సిఐ తెలిపారు. రోడ్డు ప్రమాదం వల్ల ప్రాణాలు కోల్పోతే కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయో ముందుగా అవగాహన కల్పించి ప్రమాదాలు జరగకుండా చూడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపిన సిఐ చాంద్ బాషా. నంద్యాల ప్రజలకు మా ట్రాఫిక్ పోలీస్ శాఖ
సూచనలు ఏమనగా మా జిల్లా ఎస్పీ సారు సునీల్ శరణ్ సార్ గారు ప్రజలకు వాహనదారులకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఉండాలంటే మనకు రోడ్డు పక్కన అన్నెసెసరీ బండి పార్క్ చేసి పోవద్దండి. అలాగే ఎవరైనా షాపింగ్ వస్తే కారు కానీ ఆటో కానీ వస్తే ఆ కారు దగ్గర దేవుని పెట్టుకోండి. ఎందుకంటే ఏదైనా ఎమర్జెన్సీ అంబులెన్స్ కానీ ఏదైనా వెహికల్స్ పోవాలంటే కూడా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి అప్పుడు అర్జెంటుగా పక్కకు జరిపితే ఏరే బండ్లు పోయే అవకాశం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా ప్రతి వాహనదారుడు వెనకాల 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ బండి నెంబర్ ప్లేటు ఖచ్చితంగా కనిపించేటట్టు ఉండాలి. ఒకవేళ లేని యెడల బండికి ఫైన్ విధించబడను. అలాగే ఎవరైనా కానీ అన్నెసెసరీ ప్రెస్ అని చెప్పి పోలీస్ అని చెప్పి రాసుకొని ఉన్నారనుకోండి, ఆ బండికి ఖచ్చితంగా నేను చెక్ చేస్తాను. ఆ ప్రెస్ విలేకరైతే నేను డిస్కస్ చేస్తాను. పోలీస్ అని రాసుకొని పోలీస్ కాకుండా వేరే వాళ్ళు ఉన్నారనుకోండి ఖచ్చితంగా కఠినంగా. ఇంకోటి ఏమంటే మా జిల్లా ఎస్పీ సార్ గారు పోలీస్ అని ఖచ్చితంగా ఎవరు రాసుకోవద్దండి. ఎందుకంటే మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పోలీస్ అని రాయొద్దండి దయచేసి. ఎందుకంటే ప్రెస్ వాళ్ళు వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళ పాతకాలం నుంచి రాసుకుంటారు. వాళ్ళు కూడా కొద్ది మార్పు తెచ్చుకుంటారు. దయచేసి పోలీస్ అనే పర్సన్స్. తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గౌరు చరితారెడ్డి ఆదేశానుసారం తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా నాయకుల ఆధ్వర్యంలో వైసీపీ ప్రభుత్వ పాలనలో పవిత్ర తిరుమల లడ్డు కల్తీని నిరసిస్తూ నంద్యాలలో పుర వీధుల్లో నిరసన ర్యాలీ నిర్వహించి పట్టణంలోని టెక్కే అభయాంజనేయ స్వామి దేవస్థానాన్ని శుభ్రపరిచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడారు. 2019 నుండి 2024 వరకు కొనసాగిన గత వైసీపీ ప్రభుత్వ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు తయారీలో ఉపయోగించిన నెయ్యి ముమ్మాటికి కల్తీదేనని సిట్ అధికారులు స్పష్టంగా నిర్ధారించారన్నారు. సుమారు 68 లక్షల కిలోల కల్తీ నెయ్యితో 20 కోట్లకు పైగా లడ్డూలు తయారు చేసి శ్రీవారి భక్తులను పంపిణీ చేయడం ద్వారా హిందూ ధర్మ విశ్వాసాలపై తీవ్ర దాడి జరిగిందని, ఇది భారతదేశ చరిత్రలో ఎన్నడూ జరగని దారుణమైన ఘటనగా నిలిచిందన్నారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్రతను భ్రష్టు పట్టించిన ఘనత పూర్తిగా గత వైసీపీ పాలకులు దేనిని చెందుతుందని తెలుగుదేశం పార్టీ స్పష్టం చేస్తోందని, వైసీపీ పాలనలో హిందూ ఆలయాల్ని ధ్వంసం చేయడం, ఆలయ ఆదాయాల్ని దోచుకోవడం, దేవాలయాల్ని అక్రమార్జనకు ఆదాయ వనరులుగా మార్చడం యథేచ్ఛగా సాగిన విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందేనన్నారు. ఒక నిమిషం అసలు ఉండనా. గారు మీరు ఎన్నో వేల కోట్ల స్కామ్లు చేశారు. లాస్ట్ కి తిరుపతి లడ్డుల్లో కూడా స్కామ్ చేయడం చాలా ఘోరంగా ఉంది. అసలు మీరు సిగ్గుపడాలి. మీరు ఈ హిందువులు పవిత్రంగా భావించే టెంపుల్లలో లడ్డుల్లో మీరు ఇంత స్కామ్ చేయడం చాలా చాలా ఘోరంగా ఉంది. మీరు వేరే రిలీజియన్స్ ని వేరే దీన్ని రెస్పెక్ట్ చేయాలి. మీరు చేయకుండా దీంట్లో కూడా స్కామ్ చేయడం చాలా ఘోరంగా ఉంది. అందుకే సిట్ వారిని సెంట్రల్ గవర్నమెంట్ ని చాలా కఠినంగా వీళ్ళని శిక్షించాలని కోరుకుంటున్నాను. నమస్కారం. రోజురోజుకి బంగారం వెండి ధరలు కొండెక్కుతున్నాయి. సామాన్యులు 1 గ్రామ్ కొనడం కూడా కష్టంగానే మారింది. ఆ కష్టం తమకెందుకులే, చేతివాటంతో బంగారం సొంతం చేసుకుందామనుకున్నారో ఏమో కానీ ఓ దంపతులు బంగారం దుకాణానికి కొనుగోలుదారుల్లో వచ్చి దొంగతనానికి పాల్పడ్డారు. అసలే అందలమెక్కిన రేట్లాయే. దుకాణ యజమాని తన జాగ్రత్తలు తానుంటాడుగా అనుమానం వచ్చి సీసీ కెమెరా చూడగా వాళ్ళ బండారం బయటపడింది. ఈ ఘటన నంద్యాలలోని ఓ బంగారు దుకాణంలో జరిగింది. యజమాని తెలిపిన వివరాల ప్రకారం బంగారు దుకాణాల వీధిలో ఉన్న అన్సర్ జ్యువెలర్స్ లో బంగారు కొనుగోలు చేసేందుకు దంపతులు వచ్చారు. 5 గ్రాముల బంగారు డాలర్ కొనుగోలు చేస్తామని సిబ్బందిని అడగడంతో వారు డాలర్లు చూపించారు. ఈ క్రమంలో సిబ్బంది కన్నుగప్పి చరవాణి చాటున ఆ వ్యక్తి బంగారు డాలర్ తీసుకుని చొక్కా జేబులో పెట్టుకున్నాడు. అనంతరం దుకాణం నుండి వారు వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న షాప్ యజమాని సీసీ కెమెరా పరిశీలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. చోరీకి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
ఆలగడ్డ పట్టణంలోని గాయత్రీమాత ఆలయ ప్రాంగణంలో శ్రీ మహాసుదర్శన మహారుద్ర శతచండీ యాగ మహోత్సవం ఘనంగా జరుగుతుంది. రెండవ రోజు గురువారం మహాసుదర్శన సహిత గణపతి రుద్ర మేధ దక్షిణామూర్తి మహాసరస్వతి హోమాలు వేద పండితులు దక్షిణామూర్తి పట్టణ బ్రాహ్మణ సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు దక్షిణామూర్తి మాట్లాడారు. సమస్త లోక కళ్యాణార్థం ఈ యాగం నిర్వహించడం జరుగుతుందని, విద్యా ఉద్యోగ మానసిక ప్రశాంతత సంతాన సద్బుద్ధి కోసం గురువారం హోమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శరణాగత దీనార్థ పరిత్రాణపరాయణే సర్వస్యార్థి హరే దేవి నారాయణి నమోస్తుతే. గాయత్రి పరదేవతాయే నమః. లోక కళ్యాణాన్ని ఆశించి నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలో వెలిసినటువంటి గాయత్రీ దేవి ఆలయంలో 28వ తేదీ జనవరి 28వ తేదీ నుంచి ఫిబ్రవరి 1 వరకు 5 రోజుల పాటు మహాసుదర్శన మహారుద్ర శతచండి లక్ష గాయత్రి 5 అధర్వశీర్ష పారాయణములతో పెద్ద యాగాన్ని సంకల్పించి చేయడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా ఈరోజు 2వ రోజు. ఈరోజు మేధా దక్షిణామూర్తికి హోమము, మహాసరస్వతి హోమము, గణపతి రుద్ర మహాసుదర్శన యాగములు ఈ దేవస్థానంలో జరుగుతున్నాయి. ముఖ్యంగా లోక కళ్యాణాన్ని ఆకాంక్షించి ఇటీవల కాలంలో దేశంలో ఉపద్రవాలు, సనాతన ధర్మానికి కలుగుతున్నటువంటి ఉపద్రవాలు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని సనాతన ధర్మీయులందరినీ ఒక చోట చేర్చి ఒక వైదిక కార్యక్రమాన్ని మా వంతుగా చేయాలనే సత్సంకల్పంతో జగద్గురువుల యొక్క ఆశీర్వచనంతో ఈ యొక్క కార్యక్రమాన్ని సంకల్పించి చేయడం జరుగుతోంది. చాలా వ్యయ ప్రయాసాలు కూర్చి దాదాపు 120 మంది బ్రాహ్మణ పండితులతో 120 మంది బ్రాహ్మణులతో 100 బ్రాహ్మణులతో ఈ కార్యక్రమాన్ని వివిధ ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా విజయవంతం చేయడానికి ఇతోధికంగా మేము కృషి చేస్తున్నాం. ప్రధానమైనది ఏంటంటే మా సమాజం నుంచి మేము చేయగలిగినంత సమాజానికి, దేశానికి చేయాలనే ఒక సత్సంకల్పంతో వైదిక ధర్మీయులైనటువంటి మేము సైతం అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము సంకల్పించి చేయడం జరుగుతుంది. దాదాపుగా ఎంతో ఖర్చుతో వ్యయ ప్రయాసాలు పొడిచి లోక కళ్యాణార్థమే చేస్తున్నాం ఈ యాగాన్ని. అందుకోసమే భక్తాదులందరికీ కూడా మా యొక్క ఈ ఛానల్ సమస్త గురు సుందరి లోక కళ్యాణార్థం అనేకములైన క్రతువులు వేదంలో చెప్పబడ్డాయి. వాటిల్లో ప్రధానంగా గ్రామక్షేమం, దేశక్షేమాన్ని కోరి వేదంలో చండీ యాగము, రుద్రయాగము, సుదర్శన యాగము, గాయత్రీ యాగము, వేదహవనం మొదలుగా కలిగిన క్రతువులు చెప్పబడ్డాయి. శత్రువుల యొక్క భయం నుంచి రక్షింపబడటానికి సుదర్శన యాగం, కలవు చండీ వినాయకు దుష్టశక్తుల్ని అరికట్టడం కొరకు చండీ దేవతను, సమస్తమైన శుభాల్ని అశుభాన్ని ఆపి సమస్తమైన మంగళాల్ని మనకు చేకూర్చేందుకు సుఖాలను కలగజేసేందుకు ఈశ్వర ఆరాధన, దానికే రుద్రయాగం అని మనకి చెప్పబడుతుంది. అలాగే వేదము చాలా ప్రాచీనమైనది, పరమాత్మ యొక్క అనుగ్రహం చేత మనకు లబ్ధమైనటువంటి అటువంటి వేదాన్ని కూడా ఇక్కడ హోమం చేస్తున్నారు, వేద పారాయణ చేస్తున్నారు. అలాగే గాయత్రీ యజ్ఞం కూడా చేస్తున్నారు. అటువంటి గొప్పదైనటువంటి యాగం జరగటం సమస్తమైన లోకానికి కూడా క్షేమాన్ని జరుగుతుంది. మన దేశానికి, మన గ్రామానికి, మన అందరికీ కూడా చూసిన వారికి కూడా సమస్తమైన శుభాలు చేకూరుతారు. ఇక్కడ చండీ సహస్ర చండీ అని చేస్తున్నారు. 5 చండీ 10,000 సార్లు పారాయణ చేసి దాంట్లో భదోవంత తర్పణ చేసి దాంట్లో భదోవంత హోమం చేస్తారు. అలాగే రుద్రం కూడా మహారుద్ర యాగం అనగా సుమారుగా 14,000 సార్లు నమ్మకాన్ని బ్రాహ్మణ యొక్క అన్యోన్య సహాయంతో జపం చేసి అభిషేకం చేసి దాంట్లో భదోవంత హోమం చేస్తారు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత ఆరోగ్యం కావాలని సూర్యుడిని ఉపాసన చేయాలి. అటువంటిది సూర్య నమస్కారాది యాగంలో ఒక భాగంగా ఉంది. అలాగే సమస్తమైన కోరికలు తీరాలంటే ఈశ్వరుని ఆరాధన చేయాలి. ఈశ్వరుడు పృథివీలింగ రూపంలో కనుక అర్చన చేసినట్టయితే ఆ ఈశ్వరానుగ్రహం. నంద్యాల పట్టణంలోకి బండ్ల గణేష్ చేపట్టిన సంకల్పయాత్ర చేరింది. మంత్రి ఫరూక్ తనేడు, టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్, నంద్యాల జనసేన సమన్వయకర్త పిడతల సుధాకర్ ఘనంగా స్వాగతం పలికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడారు. 11వ రోజుకు 250 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేశామన్నారు. నంద్యాలలో చంద్రబాబు అరెస్టుపై జైలు నుంచి ప్రాణాలతో బయటకు వస్తే షాద్నగర్లోని తన గడప నుండి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి గడప వరకు వస్తానని మొక్కుకున్నానని తెలిపారు. ఈ నెల 12వ తారీఖున కేసు కొట్టివేయడం వల్ల పాదయాత్ర మొదలు పెట్టామని అన్నారు. వచ్చే నెల 10వ తేదీన తిరుమల
తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటామని సంకల్పయాత్ర తనది కాదని ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువాడిదని అన్నారు. సంకల్పయాత్రకు సహకరిస్తున్న ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నంద్యాల పట్టణం టెక్కే భారతమాత గుడి వీధిలోని యోగా చైతన్య కేంద్రం నందు భీష్మ ఏకాదశి పురస్కరించుకుని యోగా గురువు దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి శ్రీశైలం దేవస్థానంలో ప్రవచనకర్త హైగ్రీవాచార్యులు పాల్గొన్నారు. భీష్మ పితామహుడు పాండవులకు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఉపదేశించారని, ఈ స్తోత్ర పారాయణం అత్యంత శుభప్రదంగా భావిస్తారని హైగ్రీవాచార్యులు తెలిపారు. విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం విన్నా సర్వం ప్రాప్తిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో యోగా చైతన్య సంస్థ సభ్యులు, యోగా సాధకులు, భక్తులు పాల్గొన్నారు. ఆదిభూతాయ భూతే అనేక రూపాయ విష్ణవే ప్రవిష్ణవే ఓం నమో విష్ణవే ప్రవిష్ణవే వైశంపాయ వాచ శుక్లా కర్మాణ శేషేణ ఆపనాయ సర్వదా యుధిష్ఠిరస్నానం పునరేవాభ్యభాషత యుధిష్ఠిరవాచ ఇమేకం చైవ లోకే కిం వాసేకం పరాయణం సువంతః ప్రమత్యంత ప్రాప్యుర్మానవా శుభం ఓ ధర్మ సర్వధర్మాణాం భవతః పరమో మతః శ్రీవ్యవన్ముచ్యతే జంతు జన్మ సంసార బంధనా అనంతం పురుషోత్తమం సువర్ణామ సహస్రేణ పురుషస్తతోచితః తమేవ చాక్షయం నిత్యం హత్యా పురుషమేయం ధ్యాయన్ సువర్ణమస్యంచ యజమానస్తమేవ చ అనాదినిధనం విష్ణుం సర్వలోకమహేశ్వరం లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వభూతాదిలో భవే బ్రహ్మణ్యం సర్వకర్మణ్యం లోకానాం కీర్తివర్ధనం. నంద్యాల జిల్లా బనగనపల్లి మండలం చిన్నరాజుపాలెం సమీపంలో ఎదురెదురుగా 2 బైక్లు ఢీకొన్న సంఘటన చోటు చేసుకుంది. బనగనపల్లికి చెందిన శివానందమణి దంపతులు డోన్కు వెళ్తుండగా చిన్నరాజుపాలెం గ్రామానికి చెందిన స్వామి నాయక్, మౌలాలి నాయక్లు పొలం నుండి తిరిగి వస్తుండగా ఇరువురు బైక్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో శివానందమణి దంపతులు మరియు స్వామి నాయక్, మౌలాలి నాయక్లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రుల్ని 108 వాహనంలో బనగనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఎవరున్నారు మైకల్లారా? ఓపెనింగ్
ఆలగడ్డ మండలం పడకండ్ల గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పార్వేట తిరునాళ్ల సందర్భంగా గ్రామ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆలగడ్డ పట్టణ సీఐ యుగంధర్ బాబు, డాక్టర్ రామ్ గోపాల్ రెడ్డి సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడారు. రక్తదానం చేయడం ప్రాణదానంతో సమానమని యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ రక్తదానం శిబిరంలో దాదాపుగా 40 మంది యువకులు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేశారు. సేకరించిన రక్తాన్ని నంద్యాల బ్లడ్ సెంటర్ నిర్వాహకులు బ్లడ్ అచ్చు అందజేశారు. ఈ కార్యక్రమంలో బ్లడ్ అచ్చు, మనోహర్, ఆచారి, చంద్రసేన, చిరంజీవి, శ్రీకాంత్, రమణ గ్రామ యువకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు సందర్భంగా కలవడం చాలా సంతోషంగా ఉంది. మనిషికి ఎప్పుడైనా కూడా విలువ తెలిసేది దాని అవసరం ఉన్నప్పుడే. మరి ఈరోజు రక్తం కావాల్సి వచ్చినప్పుడు రకరకాల ఎత్తుకోవడం అనేది వీలు పడదు కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న చాలామంది ఉన్నారు. వారికి సహకరిస్తూ మనం వారి నుంచి సాయం తీసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ముఖ్యంగా మనం యాక్సిడెంట్లలో మనం వెంటనే అవసరమైంది రక్తమే. అలాగే ముఖ్యంగా ఈ రోజుల్లో హార్ట్ అటాక్లు ఎక్కువ వస్తున్నాయి. ఓపెన్ హార్ట్ సర్జరీ చేసుకుని చాలా ఎక్కువ అవుతున్నారు. హార్ట్ సంబంధంగా ఓపెన్ హార్ట్ సర్జరీ చేసిన ఏ పేషెంట్కైనా తప్పనిసరిగా రక్తం అవసరం అవుతుంది. కొన్ని సందర్భాలలో మీరు చేస్తున్న సేవ ఎంతో ప్రశంసనీయం. అలాగే కొనసాగించాలని మనసులో కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. అల్లగడ్డ మండలం పడకండ్ల గ్రామంలో ఈరోజు యువత స్వచ్ఛందంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి చాలా ఎక్కువ మొత్తంలో ప్రజలను చైతన్యవంతం చేసి గ్రామంలో ఈ యొక్క కార్యక్రమం రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అనేది నిజంగా సంతోషించదగ్గ విషయం. దీని చుట్టుపక్కల ఉండే గ్రామాల్లో ఉండే యువత, పట్టణాల్లో ఉండే యువత కూడా ఆదర్శంగా తీసుకొని రక్తదానం అనేది చాలా విలువైన సేవ. ఎందుకంటే అత్యవసర సమయాలలో రక్తం లభించక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మనం కూడా చాలా గ్రూప్స్లో మెసేజ్ ఇస్తుంటాం, ఫలానా గ్రూప్ రక్తం కావాలని. అది అందుబాటులో లేకపోతే ఆ కుటుంబ సభ్యులు పడే బాధ చాలా వర్ణనాతీయం. కాబట్టి ఇమీడియట్గా మనం బ్లడ్ ఏర్పాటు చేయాలంటే అది అందుబాటులో ఉండాలా. రక్తదానమే దానికి సరైన మార్గం. దాన్ని ఇది ఒక పెద్ద ఎత్తున జరపడం అనేది పడకండ్ల యువతనే ఈ సందర్భంగా అభినందిస్తూ మిగిలిన వాళ్ళు కూడా ఆదర్శంగా తీసుకొని ఇలాంటి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్తం అనేది ఎక్కడా కూడా దొరకకుండా ఏ ఒక్క పేషెంట్ కూడా చనిపోకూడదు అనేది కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. వాళ్ళకు సమయం దొరకక రక్తదానం చేయడానికి అవకాశం ఉండదు. ఈరోజు వాళ్ళ సొంత ఊర్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం వల్ల అందరూ పెద్ద ఎత్తున 35 మంది అంటే ఒక చిన్న గ్రామంలో మామూలు విషయం కాదు. వీరందరి కుటుంబం మీద లక్ష్మీ నరసింహస్వామి గారి కటాక్షం నుంచి తెలియజేసుకుంటూ, అలాగే ఆర్లగడ్డలో రక్తదాతలైనటువంటి ప్రదాతలైనటువంటి చిరుగారికి అయితేనేమి, ఉషన్ గారికి అయితేనేమి, మా నారాయణ మామ గారికి అయితేనేమి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఎక్కడ ఎవరికి రక్తం అవసరమైన కూడా వీళ్ళందరూ తోడుగా ఉంటూ వీళ్ళకి రక్తాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రక్తం దొరకడం చిన్న విషయం కాదు. తలసీమి చిన్నలని చెప్పేసి దాదాపు 10 రోజులకు ఒకసారి రక్తం ఎక్కించుకోవాలి. వీళ్ళకు ఓన్లీ ట్రీట్మెంట్ రక్తం ఒకటి, వీళ్ళకి ఆయుష్ రక్తం మాత్రమే, ఎటువంటి ట్రీట్మెంట్ వేరేది ఉండదు. కేవలం వీళ్ళకి రక్తం ఎక్కించి వీళ్ళకి 10 రోజులు మన ప్రాణాలు కాపాడే వాళ్ళవుతాము. ఈరోజు పడమగండ్ల యువత అయితే దాదాపు 35 ప్యాకెట్లతో ఒక 50 మంది తలసీమి పిల్లల్ని కాపాడిన వాళ్ళు అయినందుకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నంద్యాల బ్లడ్ సెంటర్ బ్లడ్ అచ్చు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల శ్రీ జమ్ముల పరమేశ్వరి బోనాల పండుగ మహోత్సవం ఫిబ్రవరి 1వ తేదీన ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు వెల్లడి. నంద్యాల జిల్లా ఇమాంల సంఘం జమాయితే ఉలెమా ఆధ్వర్యంలో రంజాన్ మరియు జాతీయ సమగ్రత మహాసభకు ధార్మిక పండితులు మహమ్మద్ అమీర్ సాహెబ్, హజరత్ మౌలానా. నంద్యాలలో వాహనాల తనిఖీ, హెల్మెట్ లేకుంటే జరిమానా తప్పదు. వాహనదారులకు అవగాహన కల్పిస్తూ హెచ్చరిక జారీ చేసిన ట్రాఫిక్ సిఐ చాంద్ బాషా. వైసీపీ ప్రభుత్వ పాలనలో పవిత్ర తిరుమల లడ్డూ కల్తీని నిరసిస్తూ టీడీపీ నాయకులు నిరసన ర్యాలీ. తిరుమల లడ్డూ కల్తీ ఘటన హిందూ సమాజంపై జరిగిన ఘోరమైన దాడి. ఎన్ఎండి ఫయాజ్. నంద్యాల ఆన్సర్ జ్యువెల్లర్స్ షాప్లో బంగారం కొట్టామని వచ్చి బంగారం చోరీ చేసిన దంపతులు. సీసీ ఫుటేజ్లో చోరీ దృశ్యాలు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.
ఆళ్లగడ్డ గాయత్రి మాత ఆలయంలో శ్రీ మహాసుదర్శన మహారుద్ర శతచండీ యాగ మహోత్సవం ఘనంగా పోటెత్తిన భక్తులు. బండ గణేష్ చేపట్టిన సంకల్పయాత్ర నంద్యాలకు చేరుకోవడంతో కన్న స్వాగతం పలుకుతూ ఘనంగా సత్కరించిన టీడీపీ పార్టీ నాయకులు, రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్. నంద్యాల యోగా చైతన్య కేంద్రంలో భీష్మ ఏకాదశి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ యోగా గురువు దామోదర్ రెడ్డి. బనగనపల్లిలో ఎదురెదురుగా 2 బైకులు ఢీ, 4గురికి తీవ్ర గాయాలు. ఆసుపత్రికి తరలించిన స్థానికులు. కేసు నమోదు చేసి విచారిస్తున్న పోలీసులు. ఆళ్లగడ్డ పడకండ్ల గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పార్వేట తిరునాళ్ల గ్రామ యూత్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన సిఐ యుగంధర్ బాబు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్.